సికింద్రాబాద్ వారాసిగూడలో మృతి చెందిన లలిత మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. విచారణ పూర్తి చేసిన తర్వాత లలిత ఇద్దరి కూతుళ్లను పోలీసుల ఇంటికి పంపించేశారు. అయితే పోలీసుల తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. లలిత కుమార్తెలు ఇద్దరు తల్లి చనిపోవడంతో మానసిక స్థైర్యం కోల్పోయారు. అంతేకాదు వారు గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. అలాంటి వారిని పోలీసులు ఇంటికి పంపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ టైంలో వారు మళ్ళీ ఆత్మహత్య యత్నం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. లలిత మృతి ఆమె కుమార్తెల ఆవేదన ఓ ట్రాజెడీ సినిమాను తలపిస్తోంది. సికింద్రాబాద్ వారాసిగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న లలిత కొన్ని రోజుల క్రితం మరణించింది. దీంతో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు. తల్లికి అంత్యక్రియలు చేయడానికి డబ్బు కూడా లేకపోవడంతో వారు కొన్ని రోజుల పాటు తల్లి మృతదేహంతోనే ఉన్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కూతుళ్లిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నవంబర్లో లలిత తన పిల్లలతో కలిసి ఇంట్లో అద్దెకు దిగింది. అయితే గత 2 నెలలుగా వారు అద్దె చెల్లించడం లేదని ఇంటి ఓనర్ తెలిపారు. వీళ్ళ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని స్థానికులు చెప్తున్నారు. 2 కుక్కలను పెంచుతున్నారని, వాటిని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతారే తప్ప బయటకు తీసుకురారని కూడా స్థానికులు చెప్తున్నారు. నవంబర్ 1 నుంచి ఇక్కడే అద్దెకు ఉంటున్నారని, వీరి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమని చెప్పామని ఇంటి ఓనర్ తెలిపారు. ఐదేళ్ల క్రితం భర్త వదిలివేయడంతో కలత చెందిన లలిత అనే మహిళ తన కూతుళ్లతో కలిసి సికింద్రాబాద్లో ఉంటోంది. కూతుళ్ళిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన వీరిద్దరూ కూడా ఆత్మహత్య యత్నం చేశారు. చేతులు కోసుకొని ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు బాధితులను ప్రశ్నించారు. దీంతో విషయం బయటకు తెలిసింది. తమ తల్లి చనిపోయిందని, తమ దగ్గర దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవని వారు చెప్పారు. అయితే స్థానిక బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తే వారు సాయం చేస్తారని స్థానికులు సలహా ఇచ్చారు. బాధితులు వారు అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్ వారేస్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌద్ధ నగర్లో ఓ మహిళ మృతి చెందడం కలకలం రేపింది. స్థానికంగా తల్లి మృతదేహంతోనే ఇద్దరు కూతుళ్ళు కూడా దాదాపు వారం రోజులుగా అదే మృతదేహంతో ఉన్నట్లుగా కూడా తెలిసింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం బౌద్ధ నగర్లో ఉన్నటువంటి ఆ నివాసం వద్దనే ఉన్నాం. ఈ ఇంట్లోనే 3వ అంతస్తులో వాళ్ళు దాదాపు 3 నెలల క్రితం రెంట్కి వచ్చారు. తల్లి ఇద్దరు కూతుళ్ళతో కలిసి దాదాపు 3 నెలలుగా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అంటే భర్తకు కూడా లలిత మృతి చెందిన మహిళ భర్తకు దాదాపు 5 ఏళ్లుగా దూరం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు కూతులతో కలిసి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి లలిత గత కొన్ని రోజుగా లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ అనారోగ్యంతో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు కూతుళ్ళు మృతి చెందిన అనంతరం కూడా దిక్కు తోచని స్థితిలో, ఎందుకంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఆ కుటుంబం, ఆ ఇద్దరు కూతుళ్లకు తల్లి ఒక్కసారిగా మృతి చెందడంతో డిప్రెషన్కు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు దహన సంస్కారాలు కూడా చేసే పరిస్థితిలో లేని సందర్భంలో ఆ ఇద్దరు కూతులు మృతదేహంతోనే దాదాపు వారం రోజులుగా అదే ఇంట్లో ఉన్నట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది. అయితే దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారసుగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన మహిళను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుళ్లను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అసలు ఏం జరిగిందన్న వివరాలు కూడా తీసుకున్నారు. ఇద్దరు కూతుళ్ళు కూడా వివరాలు సేకరించిన పోలీసులు కూడా అనారోగ్యంతో మృతి చెందినట్లుగా కూడా తేల్చారు. అనంతరం కూడా ఆర్థిక సమస్యలు ఉన్న నేపథ్యంలోనే తన తల్లి దహన సంస్కారాలు కూడా చేసే పరిస్థితిలో లేని సందర్భంలోనే తాము ఎవరికి ఇటు డిప్రెషన్లో ఉండడం, ఒక్కసారిగా తల్లిని కోల్పోవడం, అసలు ఏం చేయాలని దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు కూతుళ్ళు కూడా తల్లిని కోల్పోవడంతో వారు కూడా ఆత్మహత్య యత్నానికి కూడా ప్రయత్నించినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ ఇద్దరు కూతులను కూడా ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. వారికి కూడా చికిత్స పొందుతుంది. అయితే మరి ఈ మహిళ వారం రోజుల క్రితం మృతి చెందిన అనంతరం కూడా మరి ఇద్దరు కూతులు ఎందుకు ఎవరికి ఇటు బంధువులకే కావచ్చు, ఇటు పోలీసులకే కావచ్చు, స్థానికులకు కావచ్చు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అనారోగ్యంతోనే లలిత అనే మహిళ మృతి చెందిందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి కూతులు
మాత్రం ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి వివరాలు సేకరించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. వారికి కూడా చికిత్స అందిస్తున్నారు. వారికి కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్న సందర్భంలో పోలీసులు కూడా కొంత కౌన్సిలింగ్ కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి పోస్ట్ మార్టం నివేదిక అనంతరం కూడా పోలీసుల దర్యాప్తులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా వెల్లడే